హార్ముజ్ నుంచి నౌకల రాకపోకల్ని అడ్డంకులు సృష్టిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ను హెచ్చరించారు ట్రంప్. జలసంధిని 48 గంటల్లోగా పూర్తిగా తెరవాలని తేల్చి చెప్పారు. తమ మాట వినకపోతే ఇరాన్కు తగిన బుద్ధి చెప్తామని చెప్పారు. ఇరాన్లోని విద్యుత్ కేంద్రాల్ని, ఇతర సదుపాయాల్ని సర్వనాశనం చేస్తామని తేల్చి చెప్పారు ట్రంప్. మరో 13 గంటల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇచ్చిన గడువు ముగుస్తూ ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు ఇరాన్ కూడా అంతే ధీటుగా సమాధానం చెబుతోంది. మా విద్యుత్ కేంద్రాలపై దాడి చేస్తే హార్ముజ్ పూర్తిగా మూసివేస్తామని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ మంత్రివర్గం నేడు రాత్రి సమావేశం కానుంది. అయితే ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ కు మాత్రం జగ్వసంత్, పైన్ గ్యాస్ అనే 2 భారతీయ ఎల్పీజీ నౌకలు హార్ముజ్ జలసంధిని దాటాయి. ఈ 2 నౌకలు మరికొన్ని గంటల్లో భారత్ కు చేరుకోనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ట్రంప్ 48 గంటలు విధించినటువంటిది ఇరాన్, ఇజ్రాయెల్ తర్వాత మనకు అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధం దాదాపు 24వ రోజు. 48 గంటలు ఇరాన్ హార్ముజ్ జలసంధిని తెరవకపోతే ఖచ్చితంగా మరింత దాడులు చేస్తామన్నటువంటిది ఏదైతే 48 గంటల గడువు ఇంకా కేవలం 13 గంటలే మిగిలి ఉంది. ఈ 13 గంటల్లో ట్రంప్ చేసేటటువంటి ఏదైతే అంటే తన చెప్పబోయేటటువంటి అంశానికి అనుగుణంగానే ఇజ్రాయెల్ మరొక వైపు చాలా కీలకమైనటువంటి భద్రతాపరమైనటువంటి సమావేశాన్ని కొన్ని గంటల్లో నిర్వహించబోతుంది. దీనికి సంబంధించినటువంటిది కీలకంగా అటు ఇజ్రాయెల్ కూడా తన భద్రతా సిబ్బందికి కూడా కీలకమైనటువంటి ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ ఏదైతే ఆల్టిమేట్ ఏ విధంగా ఉంటుంది అన్నది ఒకవైపు, ఇటు అంటే గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి యుద్ధానికి ఇజ్రాయెల్లో భారీ నష్టం కూడా దాదాపు 24 గంటల క్రితం జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఇటు కేవలం 13 గంటలే మిగిలి ఉంది. ఈ 13 గంటల్లో ఏదైనా జరగవచ్చు, ఖచ్చితంగా దీనికి అనుగుణంగానే సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ఏదైతే వైట్ హౌస్ ఇచ్చినటువంటి సూచనల మేరకే ఈ రోజు చాలా కీలకమైనటువంటి ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి భద్రతా సిబ్బంది చాలా కీలకంగా కూడా సమావేశం కాబోతున్నారు. మరొక వైపు ఏదైతే హార్ముజ్ జలసంధి గుండా దాదాపు 22 నౌకలు భారత జాతీయ జెండాతో ఉన్నటువంటి నౌకలకు సంబంధించినటువంటిది కూడా ఇరాన్ అధ్యక్షులతో కూడా అటు ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాట్లాడినటువంటిది దాదాపు 24 గంటల క్రితం మాట్లాడినటువంటి సందర్భము ఒకవైపు, మరొక వైపు కూడా ఇటు ఏదైతే జాతీయ జెండాలతో ఉన్నటువంటి 22 నౌకలకు ఇటు భారత్ వైపు వచ్చే విధంగా కూడా దీనికి సంబంధించినటువంటిది కూడా అధికారులతో మాట్లాడే విధంగా కూడా ఇటు భారత ఎంబసీ అటు ఇరాన్ ఎంబసీకి మధ్య కూడా కీలకమైనటువంటి చర్చలు ఢిల్లీ వేదికగా కూడా నిన్న కూడా జరిగాయి. మరొక వైపు గత 2 అంటే దాదాపు మనకు వారం రోజుల నుంచి కూడా ఏదైతే భారత్ లోకి వస్తున్నటువంటి నౌకలు ఒకవైపు దాదాపు 2 నౌకలు మరి కొన్ని గంటల క్రితంగా అటు హార్ముజ్ జలసంధి గుండా బయలుదేరినాయి అన్నటువంటిది ఇరాన్ ఇచ్చినటువంటి సందేశం మేరకు మరి కొన్ని గంటల్లో ఇటు భారత్ కు సంబంధించినటువంటి తీర ప్రాంతానికి చేరుకోబోతున్నాయి. జగ్వసంత్ తర్వాత మనకు పైన్ గ్యాస్ అన్నటువంటి 2 ఎల్పీజీకి సంబంధించినటువంటి నౌకలు మరి 2 నౌకలు ఇక్కడ భారత్ కు చేరుకోనున్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటిది కీలకంగా కొన్ని గంటలే మిగిలి ఉండడంతో మరొక వైపు దాడులు కూడా ఉధృతమయ్యేటటువంటి అవకాశాలు ఉంది అన్నటువంటి నేపథ్యంలో అటు వైట్ హౌస్ అనుకోవచ్చు అధికారులు, యుఎస్ అధికారులు ఇటు ఇరాన్ కి సంబంధించిన దానికి కూడా దేనికైనా మేం సిద్ధమంటూ కూడా కవ్వింపు చర్యలు చేస్తున్నటువంటి ఇరాన్ ఒకవైపు, ఇక్కడ ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా మరొక కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు. మొత్తం మీద మాత్రము రానున్నటువంటి 13 గంటలు చాలా కీలకము. దీనిపై శాంతి దూతలు అనుకోవచ్చు, శాంతి మార్గాన్ని నిర్వహించేందుకు కూడా మధ్యవర్తిత్వం వహించే విధంగా కూడా డొనాల్డ్ ట్రంప్ చాలా కీలకంగా కూడా వ్యూహరచన చేస్తున్నారు అన్నటువంటిది మాత్రం వార్తలు వస్తున్నాయి. మొత్తం మీద ఇక్కడ 13 గంటలు కీలకమైనటువంటి 24వ రోజు దాదాపు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ మేఘాలకు ఈ 13 గంటల కీలకం అంటూ దీనిపై అటు వైట్ హౌస్ కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ చాలా కీలకమైనటువంటి సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కళ.